పిల్లలు అన్ని రకాల వెజిటేబుల్స్ తినడానికి అస్సలు ఇష్టపడరు. మరి అలాంటప్పుడు వెజిటేబుల్స్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని పిల్లలకి రావాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. బికాస్ దీంట్లో మనం కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ కావాల్సిన పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మనం అన్ని రకాల న్యూట్రిషన్స్ అండ్ ప్రోటీన్స్ని పిల్లలకి ఒకటే బౌల్లో సర్వ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను 1 కప్ ఆఫ్ రైస్కి 1/2 కప్పు ఎర్రపప్పు అండ్ 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అండ్ నాకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. క్యారెట్, బీన్స్, టొమాటో, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి. సో ఇలా ఈ వెజిటేబుల్ కిచడీని మనం పిల్లలకి వారంలో 1-2 సార్లు చేసి పెట్టినా చాలు, వాళ్ళు టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. అలానే మనం వెజిటేబుల్స్ అన్నీ తినిపించగలుగుతున్నాం అనే సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అండ్ కొంచెం చిన్నపిల్లలకి పెట్టినట్టయితే పచ్చిమిర్చి తక్కువగా వేసుకొని వాటర్ ఎక్కువగా వేసుకొని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. నేనైతే మా పాపకు తినిపించేటప్పుడు వెజిటేబుల్స్ అన్నీ రైస్లోనే స్మాష్ చేసి తినిపిస్తాను అనమాట. సో షీ విల్ ఎంజాయ్ ద టేస్ట్. మీరు కూడా ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.